ఓకే. సో, గుడ్ ఆఫ్టర్‌నూన్ ఎవ్రీవన్. సో, టుడే టాపిక్ ఏంటంటే ఒక పోస్టర్ ఎలా చేయాలి? దానికి ముందు ఒక పోస్టర్ అంటే ఏంటి? అది ఎందుకు కావాలి డిజిటల్ మార్కెటింగ్‌లో? ఓకేనా? సో, యూసెస్ ఆఫ్ పోస్టర్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో, బిఫోర్ దట్ ఎవరైనా ఆన్సర్ చెప్తారా దీనికి? పోస్టర్స్ అంటే ఏంటి? దానివల్ల యూస్ ఏంటి? రైజ్ యువర్ హ్యాండ్. నేను అన్‌మ్యూట్ చేశాను మిమ్మల్ని. ఎనీవన్? ఓకే. నేనే చెప్తాను. సో, ఒక పోస్టర్ మనం ఎందుకు వాడుతున్నామంటే బ్రాండ్ అవేర్‌నెస్. ఫస్ట్ పాయింట్ అదే. బ్రాండ్ అవేర్‌నెస్ అంటే మన బ్రాండ్ ఉంది. ఆ పర్టిక్యులర్ బ్రాండ్‌ని అందరికి మనం ఎలా చూపిస్తాం? ఏదో ఒక ఇమేజ్ ఫార్మాట్ కావాలి కదా! దానికే మనం పోస్టర్స్ ఇస్తున్నాం. సో, పోస్టర్ హెల్ప్ ఎస్టాబ్లిష్ అండ్ రీఇన్ఫోర్స్ యువర్ బ్రాండ్ ఐడెంటిటీ అండ్ విజువల్లీ అపియలింగ్ డిజైన్స్ అండ్ కన్సిస్టెంట్ బ్రాండింగ్ ఎలిమెంట్స్. అంటే ఈ ఒక పోస్టర్ వల్ల మీరు ఏది చెప్పాలి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ పైన మీరు ప్రమోట్ చేయాలి. ఆ పర్టిక్యులర్ టాపిక్ ని మీరు డిస్ప్లే చేయాలంటే ఒక పోస్టర్ మనకి కంపల్సరీ కావాలి. సెకండ్ వన్ ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్. సో ఇప్పుడు ఫస్ట్ ఒకటి బ్రాండ్ అవేర్నెస్. బ్రాండ్ అవేర్నెస్ ఏంటంటే నా బిజినెస్ గురించి నేను ఇలాంటి సర్వీస్ చేస్తున్నానని మెన్షన్ చేయడం. సో ప్రమోషన్ అండ్ ఆఫర్స్ అంటే ఇది నా బిజినెస్ లో ఈ టైం కి నేను ఈ ఆఫర్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది. ఓకే, క్రిస్మస్ డిస్కౌంట్ 50% ఆఫ్. అలా మనం ప్రమోషన్స్ అండ్ ఆఫర్స్ క్రియేట్ చేసుకుంటాం. దెన్ ఈవెంట్ మార్కెట్. సో పోస్టర్స్ మనం ఈవెంట్ మార్కెటింగ్ ఎలా వాడతామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాంప్లెట్ వాడతారు. సో అప్కమింగ్ ఈవెంట్స్ కానీ ఆర్ సమ్ ఫెస్టివల్స్ కానీ వెబినార్స్ కానీ ఈ పోస్టర్స్ మీకు చెప్తాది. ఓకే, సో పర్టికులర్ డేట్ లో పర్టికులర్ ఈవెంట్స్ గోయింగ్ టు హ్యాపన్ అని. ఓకేనా? దెన్ ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పోస్టర్ వల్ల ఆ పోస్టర్ డిజైన్ బాగుంటే ఇది ఏంటి అని ఒకరు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్టర్ మీరు ఇస్తున్నారు. ఒక ప్లెయిన్ పోస్టర్ ఉంటే అది జస్ట్ ఐ క్యాచింగ్ ఉండదు. అదే సమ్ మల్టీ కలర్స్ వాడుకొని మల్టీ ఇమేజెస్ మనం వాడితే ఆ పోస్టర్ అనేది చాలా ఎంగేజ్మెంట్ గా ఉంటుంది. అంటే ఎవరు చూసినా వాళ్ళకి ఒక అట్రాక్టివ్ సెన్స్ ఉండాలి అక్కడ. దెన్ డ్రైవింగ్ ట్రాఫిక్. సో ఈ పోస్టర్ వల్ల ఏంటంటే అక్కడ మనం కాల్ టు యాక్షన్ ఇస్తాం. సో ఈ పర్టికులర్ ఆఫర్ మీకు కావాలంటే ఈ పర్టికులర్ నంబర్స్ కాల్ చేయండి, ఆ పర్టికులర్ లింక్ కి వెళ్ళండి, ఆ పర్టికులర్ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. సో ఇదే డ్రైవింగ్ ట్రాఫిక్. తర్వాత బిల్డింగ్ కమ్యూనిటీ. సో అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని మనం ఈ పోస్టర్స్ వల్ల గ్యాదర్ చేయొచ్చు. సో ఈ గ్యాదరింగ్ వల్ల ఏంటవుతుందంటే పీపుల్ కి ఏంటంటే రెగ్యులర్ మనకు కావాలో అది ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఒక పోస్టర్ మనం డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ ఎందుకంటే ఒక బైక్ కోసం. అప్పుడు ఆ బైక్ ఎవరెవరు ఎంగేజ్మెంట్ ఉన్నారో వాళ్ళకి అందరికి ఆ పోస్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెగ్యులర్ గా మన పోస్టర్స్ ని ఫాలో చేస్తారు. ఇప్పుడు చాలా పేజెస్ వస్తుంది కదా, మెమ్స్ పేజ్ వస్తుంది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో. అక్కడ వాళ్ళు పెట్టిన కంటెంట్ నచ్చే కదా మనం ఫాలో చేస్తాం. అదే బిల్డింగ్ కమ్యూనిటీ. ఓకేనా? ఈ టాపిక్ లో ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు? ఈ 6 పాయింట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. రైస్ యువర్ హ్యాండ్. ఎనీవన్? ఓకే. సో డిజైన్ స్పెసిఫికేషన్. ఓకే. సో ఒక పోస్టర్ చేయాలంటే జస్ట్ ఏదో ఒక సైజ్ లో మనం డిజైన్ చేసుకుంటే ఆ పోస్టర్ అనేది సక్సెస్ఫుల్ అవ్వదు. ఇప్పుడు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఒక్కొక్క సైజ్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ మెయిన్ మనం సోషల్ మీడియా కామెంట్ రన్ చేయాలంటే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కావాలి. సో అప్పుడు ఇక్కడ ఐడియల్ సైజ్ చూసారా? ఫేస్బుక్ అంటే 1200 ఇంటూ 628 పిక్సెల్ ఫర్ యాడ్స్ అండ్ సాడ్ పోస్ట్. ఇది ఎక్కడ వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్పాన్సర్ యాడ్ రన్ చేయాలంటే 1200 పిక్సెల్ విత్ అండ్ 628 పిక్సెల్ హైట్ కావాలి మనకి. దెన్ ఆస్పెక్ట్ రేషియో 1:91
1:1 ఆర్ 1:1 స్క్వేర్ పోస్ట్ ఇలా వస్తుంది. ఇది మనం అక్కడ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో మనం క్యాంపెయిన్ సెర్చ్ చేసినప్పుడు ఇవన్నీ మీరు అక్కడ చూస్తారు. దెన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ పోస్ట్ ఇక్కడ స్క్వేర్ సైజ్ మనకు కావాలి 1080 into 1080 అండ్ 1080 and 1350 ఇవన్నీ డిఫాల్ట్ థింగ్స్. ఇది పీడిఎఫ్ మీకు పెడతాను, మీరు నోట్స్ వేసుకోండి, ఓకేనా. దాన్ని ఇప్పుడు మనం స్టోరీస్ కోసం చేయాలంటే ఈ సైజ్ లో మనం డిజైన్ చేయాలి. ఇక్కడ పిక్సెల్స్ అనేది విత్ హైట్ మెన్షన్ చేసింది. ఫస్ట్ వన్ విల్ బి విత్, సెకండ్ వన్ విల్ బి హైట్. దాని రీల్ కవర్ తర్వాత డిపి అనేది మినిమం క్వాలిటీ అంటే రిజల్యూషన్ అంటారు. మీరు ఒక పోస్టర్ చేసినప్పుడు కొంచెం మంచి క్వాలిటీ ఉండాలంటే కొంచెం మంచి డిపి మీరు పెట్టాలి. దెన్ ఏటి కావాలి, ఇప్పుడు డిజైన్ స్పెసిఫికేషన్ మనం చూస్తాం కదా. దెన్ కీప్ ఇట్ సింపుల్ అండ్ రీడబుల్. ఇప్పుడు ఒక పోస్టర్ మనం మాక్సిమం ఎక్కువ టెక్స్ట్ పెట్టేస్తే అది చూడడానికి అసలు బాగోదు. అండ్ యూసర్ అట్రాక్షన్ అనేది అక్కడ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఒక ఇమేజ్ మనం ఆ ఇమేజే అన్ని చెప్పాలి. అక్కడ ఉన్న బుల్లెట్ పాయింట్స్ కానీ కొంచెం ఐకాన్స్ కానీ ఆ ఇమేజ్ అండ్ ఐకాన్స్ అన్ని చెప్తాయి. బట్ అదే మీరు ఒక పారాగ్రాఫ్ కానీ ఒక పెద్ద ఎస్సే లాగా మీరు టైప్ చేస్తే ఫస్ట్ పాయింట్ అది రీడబిలిటీ ఉండదు, సెకండ్ పాయింట్ అది అట్రాక్టివ్ ఉండదు, దెన్ అది మనం మెయిన్ మోటో ఏంటో అది మిస్ అవుతుంది అక్కడ, ఓకేనా. సో అందుకే యూస్ మినిమల్ టెక్స్ట్. ఫేస్బుక్ రికమెండ్స్ కీపింగ్ టెక్స్ట్ అండర్ 20% ఆఫ్ ద ఇమేజ్ ఫర్ అవర్స్, ఓకేనా. దెన్ యూస్ బోల్డ్ రీడబుల్ ఫాంట్స్ ఫర్ హెడ్లైన్ అండ్ ఎస్ఎన్డి ఇన్ఫర్మేషన్స్. సో అవాయిడ్ క్లటర్ బై బ్యాలెన్సింగ్ టెక్స్ట్ అండ్ విజువల్ ఎఫెక్టివ్లీ. సో అంటే ఇమేజెస్ అండ్ టెక్స్ట్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఎక్కువ ఇమేజ్ ఉండకూడదు, ఎక్కువ టెక్స్ట్ ఉండకూడదు. థర్డ్ పాయింట్ యూస్ హై క్వాలిటీ విజువల్స్. సో అంటే ఆ ఇమేజ్ అనేది కొంచెం క్లారిటీగా ఉండాలి కదా. సో బ్లర్ ఇమేజ్ పెడితే ఎవరు అది చూడరు కదా. సో అందువల్ల యూస్ హై క్వాలిటీ విజువల్స్, యూస్ హెచ్డి ఇమేజెస్, ఇలిస్ట్రేషన్స్ అండ్ గ్రాఫిక్స్ టు అవాయిడ్ పిక్సలేషన్స్. అంటే మీరు ఇలిస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్స్ వాడకూడదు, ఎందుకంటే అది కాపీరైట్ ఇష్యూ వస్తుంది, సమ్ టైమ్స్ మనం మాడుతాయి. అలైన్ కలర్స్ అండ్ విజువల్స్ విత్ యువర్ బ్రాండ్ ఐడెంటిటీ ఫర్ కన్సిస్టెన్సీ. అంటే ప్రతి బ్రాండ్ కి ఒక కలర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బ్రాండ్ అయితే సో ఇది నా బ్రాండ్ కలర్. అప్పుడు నేను ఏంటంటే నా ప్రతి డిజైన్ లో ఇదే వాడతాను, ఈ కలర్. సో ఇలాంటి కలర్స్ నేను నా బ్రాండ్ కోసం నేను ఈ కలర్స్ ని సెలెక్ట్ చేసుకుని ఈ పర్టికులర్ కలర్స్ ని రెగ్యులర్ గా వాడతాను. సో ఈ 3 పాయింట్స్ లో ఎవరికైనా డౌట్ ఉందా? రేస్ యువర్ హ్యాండ్. సో ఎవరైనా మాట్లాడండి, హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, ఎస్ రిస్వాన్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఫాంట్స్ అని, అవి ఏ ఫాంట్స్ ఎలా వాడాలి అనేది చెప్తారు సార్. ఫాంట్స్ అండ్ కలర్ సైకాలజీ ఉంది కదా సార్, అవును, అది యాక్చువల్లీ ఎస్. సో కలర్ సైకాలజీ ఎలా మనం చేయాలంటే ఇప్పుడు మనకి గూగుల్లోనే దొరికిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెడికల్ రిలేటెడ్ గా వెళ్తే దానికి ఒక కలర్ సైకాలజీ ఉంది, సింబల్ చూపిస్తాను. సో మెడికల్ కలర్ ప్యాలెట్స్, ఇక్కడ మీకు ఏ ఇండస్ట్రీ కావాలో ఆ ఇండస్ట్రీ చూసారా. సో మెడికల్ లెటర్ వెళ్ళినప్పుడు ఇది వాడితే ఇంకా బెటర్ గా ఉంటుంది అని చాలా మనకి ఆర్టికల్స్ ఉంటుంది. సో దానిలో ఒక 2 or 3 కలర్స్ మనం తీసుకొని ఆ 3 కలర్స్ మనం ట్రై చేయాలి. దానిలో ఆ పర్టికులర్ కలర్ అనేది కస్టమర్ కూడా నచ్చాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఫాంట్ సార్. ఫాంట్స్ ఎలా చెక్ చేయాలి ఫాంట్? సో ఫాంట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఈవెంట్స్ అండ్ పార్టీ రిలేటెడ్ చేసినప్పుడు కొంచెం కర్సివ్ కైండ్ ఆఫ్ ఫాంట్స్ వాడాలి. బట్ అదే మీరు ఒక మెడికల్ రిలేటెడ్ అండ్ కొంచెం ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెళ్ళినప్పుడు టెక్స్ట్ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. అప్పుడు ఒక నార్మల్ ఫాంట్స్ వాడాలి మీరు, లైక్ రోబోటో ఆర్ మాన్స్టరైట్ ఆర్ ఏరియల్. సో అలా నార్మల్ ఫాంట్స్ ఉంటేనే రీడబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పార్టీస్ అవసరం ఉండదు. సో నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ బట్టి మనం ఫాంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ యువర్ హ్యాండ్.
ఎనీవన్? ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే ఈ ఆస్పెక్ట్ అని మీరు నేర్చుకోవాలి. అప్పుడే ఆ పోస్టర్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెళ్తున్నా. సో ఐ క్యాచింగ్ హెడ్లైన్ కావాలి. సో ఎప్పుడైనా ఒక పోస్టర్స్ కి ఒక మెయిన్ హెడ్లైన్ ఉండాలి, ఒక సబ్ హెడ్లైన్ ఉండాలి, కొంచెం డిస్క్రిప్షన్ ఉండాలి. ఈ 3 పాయింట్స్ అనేది కంపల్సరీ కావాలి ఇక్కడ. దెన్ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్. ఇప్పుడు ఒక పోస్టర్ ఉంది, ఆ పోస్టర్ మెయిన్ అజెండా ఏంటి? ఆ పోస్టర్ వల్ల మనకి లైక్ ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఆర్ మేబీ మనం వెబ్సైట్ కి రీడైరెక్ట్ కానీ చేయాలప్పుడు మన కాల్ టు యాక్షన్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. అక్కడ ల్యాండ్ మార్క్ కానీ సాఫ్ట్ లాగ్ కానీ జాయినర్స్ కానీ అలా ఏదో ఒకటి మనం పెట్టుకోవాలి. ఈ డిపెండ్స్ ఆన్ ద పోస్ట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్. ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషన్ లెటర్ పెడతారంటే ల్యాండ్ మార్క్ పెట్టాలి. లేదా మీరు ఎడ్యుకేషన్ ఒక ప్యాకేజ్ ఆఫర్స్ ఇస్తారంటే సాఫ్ట్ నో పెట్టాలి. లేదు ఒక కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీలో జాయిన్ చేయాలంటే జాయినర్స్ పెట్టాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పోస్టర్ కంటెంట్. ఓకేనా? దెన్ బ్రాండ్ కన్సిస్టెన్సీ. సో అయితే యువర్ లోగో అండ్ బ్రాండ్ కలర్ అనేది కంపల్సరీ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకైనా ఒక ప్యాటర్న్ పెట్టుకోవాలి. ఆ పర్టికులర్ ప్యాటర్న్ రెగ్యులర్ గా మనం వాడాలి. ఏ పోస్ట్ మనం పెట్టినా సరే, ఎలాంటి చేసినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో నా కమెంట్స్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేను ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ వాడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిపెండ్స్ ఆన్ ద పోస్ట్. ఓకేనా? సో ఇది ఎవరైనా నేను నా టీమ్ కి వెల్కమ్ చేసినప్పుడు ఇలాంటి ప్యాటర్న్ వాడుతున్నాను. సో ఇది జాబ్ ఓరియంటెడ్. ఇప్పుడు ఇక్కడ నా బ్రాండ్ నేమ్ అండ్ బ్రాండ్ కలరే నేను వాడుతున్నాను మాక్సిమం. బట్ సడన్ గా నేను ఇలా ఒకటి పెడుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్ గా ఒక యాక్షన్ వాళ్ళు చూసినప్పుడు సడన్ గా ఇంకో కలర్ మనం వాడినప్పుడు వాళ్ళకి ఒక ఐ గ్రాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సడన్ గా ఒక కలర్ చేంజ్ అయింది, నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ మన బ్రాండ్ నేమే వాడతాం అన్ని ప్లేస్. చూసారా? సేమ్ కలర్స్. సో ఇది నేచర్ ఆఫ్ బిజినెస్ అండ్ నేచర్ ఆఫ్ కంటెంట్ ప్రకారం మనం పోస్టర్స్ డిజైన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మొబైల్ ఆప్టిమైజేషన్. సో ఆ పోస్ట్ అనేది మన మొబైల్ చూసినప్పుడు ఎగ్జాక్ట్ గా ఆ పర్టికులర్ స్క్రీన్ లోనే మొత్తం కనిపించాలి మీకు. ఎస్ జగదీష్. సార్ పిహెచ్పి డెవలపర్ అంటే ఏంటి సార్? అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే సార్. ఓకే, ఇంకెవరికైనా క్వశ్చన్ ఉందా? ఓకే, ఎస్ ఎస్ రెస్పాండ్. సార్ ఇందాక మీరు చెప్పారు కదా ఇమేజెస్ అంటే క్వాలిటీ కావాలని, అంటే ఎగ్జాంపుల్ అవును. ఎలా సింపుల్. ఇప్పుడు ఇమేజ్ క్వాలిటీ ఎందుకని, ఇప్పుడు మీరు ఒక పోస్టర్ చూస్తున్నారు. ఓకేనా? ఇంట్రెస్ట్ లో ఉంటాయి సరిపోద్దా సార్ ఆ క్వాలిటీ? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చాలా థర్డ్ పార్టీ సైట్స్ ఉంది, పెక్సెల్స్ ఉంది, మీరు దీనిలో ఫ్రీగా వాడచ్చు. ఉన్నాయి సార్, పిక్సబే ఉంది. అవును, తర్వాత ఫ్రీ పిక్ ఉంది. ఎస్ సార్. సో ఇక్కడ ఏంటంటే మీరు కొన్ని ఇమేజ్ ఫ్రీగా వాడచ్చు, కొన్ని ఇమేజ్ కి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ అనేది మీరు పర్చేస్ చేసుకోవాలి, లేదంటే కాపీరైట్ ఇష్యూ వస్తుంది. ఓకేనా? ఓకే, ఐడియా ఉంది సార్. ఫ్రీ పిక్ ప్రో ఉంది సార్ నా దగ్గర. ఓకే, సో దెన్ లిమిట్ టెక్స్ట్ ఇన్ స్టోరీస్. ఇక్కడ మనం ఇమేజ్ మాక్సిమం అనేది చెప్పాలి. టెక్స్ట్ అనేది మోర్ ఇన్ఫర్మేషన్ కోసమే మనం పెడతాం ఎప్పుడైనా సరే ఒక పోస్టర్ లో. సో ఈ 4 పాయింట్స్ ఎవరికైనా డౌట్ ఉందా? 5 పాయింట్స్ లో
ఒకవేళ హ్యాండ్ ఎలా రైస్ చేయలేదంటే మీరు చాట్ చేయండి, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. రెస్పాండ్ డౌట్ ఉందా? హ్యాండ్ రైస్ లో ఉంది. ఎస్ సార్. ఇది Yes. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ అనేది క్యాన్వాలో చేస్తే సరిపోయింది కదా సార్? అంటే దానికి దీనికి పిక్సెల్ ఏమైనా చేంజ్ అయిద్దా? లేదంటే ఇప్పుడు యాక్చువల్ గా గ్రాఫిక్ డిజైనర్ అదే. అంటే ఫోటోనే చేయమంటున్నారు కదా? అది డిపెండ్స్ ఆన్ ద కంటెంట్. మీరు ఎలాంటి డిజైన్ చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేసిక్ డిజైన్ ఉంటే క్యాన్వాస్ సరిపోతుంది. బట్ బట్ హై క్వాలిటీ గ్రాఫిక్ డిజైన్ అనేది ఒక డిజిటల్ మార్కెటింగ్ రోల్ కాదు. అది యూజర్ యూఐ యూఎక్స్ పర్సన్ మీకు ఇస్తారు. మీరు ఆ ఇమేజ్ ని ఫాలో చేసుకుని ఒక పోస్టర్ క్రియేట్ చేయడమే మీరు అవుతారు. ఓకే సార్. ఓకేనా? మన ఒక మార్కెటింగ్ పర్సన్ ఏం చేస్తారంటే అన్ని ఒక లైక్ ఎలా చెప్పాలి, ఒక రూప్ కింద తీసుకొస్తారు వాళ్ళు. ఓకే సార్. ఓకే, ఇంకా ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఓకే, లాస్ట్ 2 పాయింట్స్. యూస్ క్యాప్షన్స్ అండ్ హ్యాష్ ట్యాగ్ వైస్లీ. అంటే మనం ఒక పోస్టర్ డిజైన్ చేస్తాం, ఓకే, బట్ అది పబ్లిష్ చేసినప్పుడు దానికోసం మనకు కావాల్సిన హ్యాష్ ట్యాగ్ ఏంటి, దానికి ఎలాంటి క్యాప్షన్స్ కావాలో అది మనం క్రియేట్ చేసుకోవాలి అక్కడ పోస్టర్ కంటెంట్ లోనే. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ మెయిన్ థింగ్ ఈ 10th పాయింట్. ఇప్పుడు మనం ఒక పోస్టర్ పెట్టినప్పుడు అది దానిలో ఎలాంటి ఇమేజెస్ వాడాలి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి అనేది కంపల్సరీ మనం తెలిసి ఉండాలి. లేదంటే మన పోస్టర్ అనేది ప్రాపర్ గా రన్ అవ్వదు. సేమ్ టైం మన అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. సమ్ టైమ్స్ మీరు పాలిటిక్స్ కానీ సమ్ అన్రిలవెంట్ కంటెంట్ మీరు పెడితే దానికి ప్రాపర్ ఆథరైజ్ లైసెన్స్ ఉండాలి మీ దగ్గర. లేదంటే లీగల్ ఇష్యూస్ వస్తుంది. అఫెన్సివ్ కంటెంట్ మీరు పెడితే. అండ్ అడల్ట్ కంటెంట్ కూడా మీరు పెట్టకూడదు అక్కడ పోస్టర్స్ లో. ఓకేనా? సో థియరీ సెషన్ అంతే. దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే అడుగు, నేను అలా ఒక్కొక్క స్లైడ్ వెళ్తాను స్లోగా. ఎస్ రిస్వాన్, చెప్పండి. ఒక పోస్ట్ కి ఎంత ఛార్జ్ చేయాలి సార్? మినిమం టు అడ్వాన్స్ దాకా అది సార్. సో ఇక్కడ పోస్ట్ చార్జెస్ అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేము. ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ అండ్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బేసిక్ పోస్ట్ ఉంది. బేసిక్ పోస్ట్ ని మీరు 250కి చార్జ్ చేయొచ్చు, బేసిక్ పోస్టర్స్. అదే సమ్ టైమ్స్ ఆ పోస్టర్స్ అనేది, ఆ కంటెంట్ అనేది కొంచెం హై బ్రాండ్ కి మీరు చేస్తున్నారు, ఆ బ్రాండ్ వాల్యూ బట్టి మీరు చార్జ్ చేస్తారు. ఎందుకంటే ఒక పోస్టర్ లో నార్మల్ బిజినెస్ కి ఎండనే అప్రూవల్ అవుతాయి. బట్ హై బ్రాండ్ అన్నప్పుడు ఒక పోస్టర్, సింగిల్ పోస్టర్స్ కి మీరు ఆల్మోస్ట్ 7 to 10 days వర్క్ చేయాలి. అప్పుడు ఆ 7 to 10 days మీ మ్యాన్ అవర్స్ మీరు క్యాల్కులేట్ చేసుకొని మీరు పెట్టుకోవాలి. సో నేను మినిమం చేసింది 250 రూపీస్ చేశాను. హైయెస్ట్ చేసింది లైక్ 35,000 ఫర్ పోస్టర్స్. అదే అబ్రాడ్ క్లయింట్స్, ఇండియన్ క్లయింట్స్ కాదు. సార్ అబ్రాడ్ క్లయింట్స్ ఎలా చెక్ తీసుకోవాలి సార్? అంటే ఎలాగా, అంటే ఇప్పుడు ఎలా ట్రాన్సాక్షన్ తీసుకోవాలి సార్? ఎగ్జాంపుల్. సో మీరు ప్రాపర్ కంపెనీ రిజిస్టర్ చేసుకోవాలి. ప్రాపర్ కంపెనీ చేసుకుని ప్రాపర్ అకౌంట్ ఉంటే మీకు అది ప్రాబ్లం ఉండదు. అంటే మన అకౌంట్ అక్కడ ఉండాలా సార్? లేదు, మీరు ఇక్కడ జిఎస్టీ తీసుకుంటే మీకు పేమెంట్ గేట్వే ఇస్తారు, అగ్రిగేటర్స్ ఉంటారు.
పేమెంట్ గేట్వేతో మీరు తీసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి కార్డుతో కానీ డైరెక్ట్ గా స్కై పేమెంట్ కానీ పేపాల్ పేమెంట్ కానీ పెడతారు మీకు. ఓకే సార్. అప్పుడు చార్జెస్ ఏమైనా కట్ అవుతాయా సార్? కట్ అవుతుంది. ఓకే సార్. ఎస్ జగదీష్ చెప్పండి. కమిషన్ అలా ఏమైనా కట్ అవుతుంది కదా సార్ అప్పుడు ఆ పేమెంట్ మనం అలా అవును, transaction మనకి జరిగితే? ముందు కన్వర్షన్ ఛార్జెస్ తీసుకుంటారు, అదే తర్వాత సార్. బ్యాంకింగ్ కమిషన్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎలా వస్తుంది పేమెంట్స్, ఇప్పుడు డైరెక్ట్ గా పేపల్ అకౌంట్ కి వస్తే మనం ట్యాక్స్ పే చేయాలి, ఇండివిజువల్ ట్యాక్స్ పే చేయాలి దానికి. దెన్ కన్వర్షన్ ఛార్జెస్ మీకు $83 అయితే వాళ్ళు $81 తీస్తారు. అదే సార్ అదే. సేమ్ టైం ఇక్కడ బ్యాంకింగ్ సైడ్ తీసుకుంటారు మీకు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇంకా ఎవరికైనా క్వశ్చన్ ఉందా? సార్ వాళ్ళకి ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ వాట్సాప్ త్రూ కాకుండా? ఎవరికి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు సార్, వాళ్ళకి మనం ఆఫర్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఓకే, నేను మీకు క్లయింట్ ఎలా తీయడం చెప్తాను అందరికి. అది చాలా యూస్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ లో. సో ఒక మార్కెటింగ్ అన్నప్పుడు మనం మెయిన్ టార్గెటెడ్ కస్టమర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ లో చెప్తాను మీకు క్లియర్ గా ఉంటుంది. సో ఒక నేచర్ ఆఫ్ బిజినెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తీసుకుందాం మనం. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనే ఒక కంపెనీ ఉంది. సో అందరికి విజిబుల్ గా ఉంది కదా ఇది స్క్రీన్? ఎస్ సార్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఉంది. సో ఇక్కడ నా సర్వీసెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. సో 2 డిఫరెంట్ సర్వీస్ మనం తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మొబైల్ యాప్ డెవలప్మెంట్ ఏ కంట్రీస్ కావాలి, మెయిన్ మనం అది రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ రిక్రూట్మెంట్. అంటే ఇది ప్రాజెక్ట్ రిక్రూట్మెంట్ కాదు. ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ యాప్ ని ఎవరు పర్చేస్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ క్లయింట్, యుఎస్ పీపుల్ ఎక్కువ తీసుకుంటారా, యూకే క్లయింట్స్ తీసుకుంటారా, అరేబియన్స్ తీసుకుంటారా? సో అలాంటివి మనం ఇక్కడ ముందు రిక్రూట్మెంట్ రీసెర్చ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మై ఓన్ ఎక్స్పీరియన్స్, నేను మాక్సిమం నాకు లీడ్స్ వచ్చింది ఎక్కడ వస్తుందంటే అరబ్ కంట్రీస్ లో వస్తుంది. సో ఇక్కడ ఎందుకు నేను అరబ్ కంట్రీస్ చెప్తున్నానంటే ఈజీతో టేక్ ప్రాజెక్ట్స్. మనం అక్కడ ప్రాపర్ గా ఎక్స్పెన్స్ చేసుకుంటే అరబ్ కంట్రీస్ నుంచి ప్రాజెక్ట్ అనేది చాలా చాలా ఈజీగా దొరికిపోతుంది మనకి. సో అరబ్ కంట్రీస్ ని ప్రాజెక్ట్స్ ಇದೆ. నెక్స్ట్ ఏంటంటే యుఎస్, ఆ తర్వాత యూకే. ఇది ట్రెడిషనల్ మెథడ్ నేను చెప్తున్నాను. మీరు ట్రెడిషనల్ గా ఆర్గానిక్ గా మీరు ఒక మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఒక కంపెనీ స్టార్ట్ చేసి ప్రాపర్ గా నెట్వర్క్ బిల్డ్ చేసుకుని వెళ్తే ఇలా పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ వన్ ఆల్రెడీ అవైలబుల్ నెట్వర్క్. సో ఆల్రెడీ అవైలబుల్ నెట్వర్కింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ సమ్ కంట్రీస్ లో ఉన్నారనుకోండి, ఆ పర్టికులర్ కంట్రీస్ లో వాళ్ళని చెప్పి మనం అప్రోచ్ అవ్వాలి. సో ఎలా అప్రోచ్ అవ్వాలంటే మనం ఒక బిజినెస్ స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. సో ఎవరు ఫ్రీగా చేయరు కదా. సో అప్పుడు ఆ పర్టికులర్ ఫ్రెండ్ కి మీరు ఒక ఆఫర్ ఇవ్వాలి. ఓకే, సో మీరు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మీరు నా కోసం తీసుకొస్తే మీకు పర్టికులర్ పైసలు ఇస్తానండి. సో రెవెన్యూ షేర్ మెథడ్ విల్ బి వర్క్ హియర్. సో మాక్సిమం ఈ 2 థింగ్స్ లోనే మనం తీసుకోవచ్చు ప్రాజెక్ట్స్. ఇది కాకుండా థర్డ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్
ఇంటూ బి అంటే సో మనం కొన్ని కంపెనీస్ ఉంటుంది, అరబ్ కంట్రీస్ కానీ యూఎస్ఏలో కానీ కంట్రీస్ ఉంటుంది, సారీ కంపెనీస్ ఉంటుంది. అక్కడ ఉన్న కంపెనీస్ మనం డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి. డైరెక్ట్ గా అప్రోచ్ చేసుకొని సో మన సర్వీసెస్ అండ్ మన పాస్ట్ వర్క్ ని ముందు వాళ్ళకి మీరు చూపించాలి. ఓకే, వీ హ్యావ్ డన్ సో అండ్ సో ప్రాజెక్ట్స్, సో ఇన్ దట్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ సో అండ్ సో టెక్నాలజీస్, అలా మీరు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు వాళ్ళ దగ్గర ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి, లైక్ నెట్వర్కింగ్ బిల్డ్ చేయాలి. బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇస్తారు మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ కంట్రీస్, ఇండియా ఇస్ ద చీపెస్ట్ కంట్రీ టు గెట్ అ లేబర్స్. నేను నెగటివ్ వేలు చెప్పలేదు. వెన్ కంపేర్ యుఎస్, వాళ్ళు డాలర్లో పే చేస్తారు, బట్ ఇండియన్ కరెన్సీ వచ్చినప్పుడు మనకి అక్కడ ఒక సింగిల్ డాలర్ ఇక్కడ 83 రూపీస్. సో అలా కంపేర్ చేసినప్పుడు మాక్సిమం ఇండియన్ డెవలపర్సే సెర్చ్ చేశారు. ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండియాలో చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఉన్నారు వెన్ కంపేర్ అదర్ కంట్రీస్. మనం ఇండియాలోనే చాలా చాలా డెవలపర్స్ ఉన్నారు. సో అందువల్ల మీరు డైరెక్ట్ B2B వెళ్ళినా కూడా మీకు ప్రాజెక్ట్ ఈజీగా దొరికిపోతుంది. మాక్సిమం మీకు ఫారిన్ ప్రాజెక్ట్ కావాలంటే ఈ 3 టైప్స్ మనకి యూస్ అవుతుంది. గూగుల్ మ్యాప్ లో ఉన్న వాళ్ళ లొకేషన్ తో కూడా డైరెక్ట్ గా వాట్సాప్ ద్వారా కూడా చేయొచ్చు సార్ మనం. అదే ఇక్కడ రిక్రూట్మెంట్ రీసెర్చ్ ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం వాళ్ళకి మన కంట్రీ ఏంటి, ఆ కంట్రీ మనం తీసుకొని ఆ కంట్రీ ఉన్న వాళ్ళకి అప్రోచ్ అవ్వాలి. ఏదో డైరెక్ట్ గా మీరు అప్రోచ్ చేయొచ్చు, దాన్ని ఇక్కడ ఒక కామెంట్ రన్ చేయొచ్చు మీరు డైరెక్ట్ గా వాళ్ళ ప్లేస్ కి, అవన్నీ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇంకెవరికైనా డౌట్ ఉందా? వాళ్ళ కాల్ ఎలా చేయాలి సార్ మనం? త్రూ వాట్సాప్ కాకుండా సార్. సో ఎనీథింగ్ మీరు ఈమెయిల్ తోనే కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అదే అఫీషియల్ అండ్ ఒక ట్రాక్ ఉంటుంది. వన్స్ వాళ్ళు ఓకే, పర్టికులర్ పర్సన్ ఓకే, ఆ తర్వాత కాల్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు. అండ్ వాట్సాప్ కాల్ చేయకూడదు. అది ఆ కస్టమర్ ఓకే వాట్సాప్ ఓకే అంటే మాత్రం మీరు చేయాలి తప్ప, మీరు డైరెక్ట్ గా గూగుల్ మీట్ కానీ టీమ్స్ కానీ జూమ్ కానీ దానిలో మీరు అడగాలి. అప్పుడే ప్రొఫెషనల్స్ వస్తుంది అక్కడ. ఎస్ జగదీష్. మన ప్రొఫైల్ ఎలా విజిబుల్ అవుతుంది సార్? ఇప్పుడు మనం వాళ్ళని కాంటాక్ట్ అవుతాం కదా, మన ప్రొఫైల్ ఎలా విజిబుల్ అవుతుంది సార్ వాళ్ళకి? ఓకే, సో అక్కడ ఇప్పుడు మీరు ఫారిన్ కస్టమర్ ని అప్రోచ్ చేయాలంటే ఎయిదర్ మీరు సమ్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్ సైట్ ఉంది కదా, దానిలో రిజిస్టర్ చేసుకోవాలి. ఆర్ మీకోసం ఒక పర్ఫెక్ట్ వెబ్సైట్. సో మీ బిజినెస్ ప్రొఫైల్ ఉండాలి, మీకోసం ఒక వెబ్సైట్ ఉండాలి, మీకోసం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉండాలి. అప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఓకే, సో ఎందుకంటే అక్కడ ట్రస్ట్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అక్కడ ఒక ప్రాజెక్ట్ మనకు రావడానికి. వీ హావ్ టు షో సంథింగ్ టు దమ్. సో ఈ పర్టికులర్ పర్సన్ ఎవరు ఇండివిజువల్ కాదు, దే ఆర్ కమింగ్. ఆర్ ఫ్రీలాన్సర్ అయినా మీరు డైరెక్ట్ గా ఫ్రీలాన్సర్ సైట్ మూలం వెళ్ళొచ్చు. మన కోసం ఒక ప్రొఫైల్ ఉండాలి, మన కోసం ఒక వెబ్సైట్ ఉండాలి, సోషల్ మీడియా పేజెస్ ఉండాలి. ఇంకా సో ఈ స్లైడ్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో మనం ఏంటంటే డైరెక్ట్ గా పోస్టర్ డిజైన్కి వెళ్ళిపోతాం మనం. అప్పుడు ఈ టాపిక్ అని మీకు అండర్స్టాండ్ అవుతే మాత్రమే అది అర్థమవుతుంది, ఎందుకు మనం అలాంటి పోస్టర్స్ వేస్తున్నాం, ఎందుకు ఇలాంటి థింగ్స్ వాడతామని మీకు అర్థమవుతుంది. సో ఫీల్ ఫ్రీ టు అడగండి మీ క్వశ్చన్స్ అండి, ఓకేనా? ఎస్ రిసు. సార్ ఇప్పుడు మీ ప్లాన్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మీ ప్లాన్స్ కి ఇండియాకి ఒక కాస్ట్ ఉండిద్ది, వేరే వాళ్ళకి చేసేటప్పుడు ఒక కాస్ట్ ఉంది కదా సార్, అది ఎలా కంప్రమైజ్ చేసుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు ఇండియాలో అనుకోండి సార్ 20K ప్రాజెక్ట్ సార్ ఎగ్జాంపుల్, అప్పుడు వేరే చోట ఎలాగా సార్? ఇంటూ 2 వేసుకోవాలా, 4 గా ఎలా సార్?
అలా వేసుకోకూడదు మీరు, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూడా మన వాళ్ళే ఉంటారు, అర్థమవుతుంది కదా. సో డైరెక్ట్ కస్టమర్ వచ్చినప్పుడు కూడా అక్కడ క్రాష్ చెక్ చేస్తారు, అప్పుడు మనం ఓవర్ ప్రైసింగ్ ఉంటే మనకు ప్రాజెక్ట్ దొరకదు. మీరు ఎప్పుడైనా ఏ ప్రాజెక్ట్ కైనా మ్యాన్ అవర్ ని మీరు కన్సిడర్ చేయాలి. సో ఒక పర్టికులర్ పర్సన్ మీరు వర్క్ చేయాలంటే, ఇప్పుడు మన ఫారెన్ ప్రాజెక్ట్ ఎందుకు మనం డబుల్ రేట్ తీసుకున్నామంటే వాళ్ళ టైమింగ్ కి మనం వర్క్ చేయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నైట్ 8 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 దాకా వర్క్ చేయాలంటే అవర్స్ కి శాలరీ ఎంత ఇస్తారు, మీకు అడ్మిన్ ఎక్స్పెన్స్ ఉంటుంది. అలా మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ అండ్ మ్యాన్ అవర్స్ అండ్ ఏదైతే ఎక్స్పెన్స్ ఉందో అలా మీరు చార్జెస్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. మనం జస్ట్ 5 టైమ్స్ కానీ 10 టైమ్స్ కానీ ఇస్తే ప్రాజెక్ట్ వర్త్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక నార్మల్ వెబ్సైట్ ఉంది, ఆ నార్మల్ వెబ్సైట్ కోసం మనం వాళ్ళ దగ్గర నాకు 1 లాక్ 2 లాక్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వరు. యూ హెవ్ టు షో సంథింగ్ వాల్యుబుల్. ఓకే, ఇలాంటి ఫీచర్స్ వాడాలి, ఇలాంటి థింగ్స్ ఉంది, దానివల్ల నాకు 1 లాక్ ఖర్చు అవుతుందంటే వాళ్ళు పే చేస్తారు. మాక్సిమం ఫారినర్స్ 2 టైప్స్ లో ఉంటారు, ఎయిదర్ హవర్లీ బేసిస్ పే చేస్తారు ఆర్ ప్రాజెక్ట్ బేసిస్. ఎవరికైనా క్వశ్చన్ ఉందా? ఓకే, సో ఇప్పుడు మనం పోస్టర్స్ మోడల్స్. సో చాట్ ఉంది కదా, అందరూ టైప్ చేయండి. ఏం టైప్ చేయాలంటే సమ్ ఇండస్ట్రీస్. మనం ఎలాంటి ఇండస్ట్రీకి పోస్టర్ చూడాలి స్టార్టింగ్ లో? ఓకే, టెక్స్టైల్ ఒకరు, సో రియల్ ఎస్టేట్, టెక్స్టైల్స్ అంటే మీరు స్పెసిఫిక్ గా చెప్పండి కొంచెం ఒకసారి. లైక్ ఎందుకంటే చాలా ఉంది, టెక్స్టైల్స్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ. ఉమెన్స్ ఫ్యాషన్, ఓకే. సో ఉమెన్స్ ఫ్యాషన్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ట్రక్, ఓకే. ఓకే, సో ఉమెన్స్ ఫ్యాషన్ ఒకటి, ఫుడ్ ట్రక్, రియల్ ఎస్టేట్. సో ఈ 3 డిఫరెంట్ ఇండస్ట్రీ మనం చూస్తాం, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ నేను పక్కన ఓపెన్ చేస్తాను, దాన్ని ఈ ఇమేజ్ మనం వైజాగ్ చూస్తాం.
ఓకే. సో ఇది sample. ఇక్కడ ఒక కంపెనీ ఎలా పోస్ట్ చేస్తారంటే ఓపెన్ ప్లాట్ ఫర్ సేల్ ఇన్ వైజాగ్. ఓకేనా? ఈ పోస్టర్ లో ఒక ప్రాబ్లం ఉంది, చెప్పండి. ఆ ఎవరు చెప్తారు బేగా? సో మెసేజ్ చేయండి. ఒకవేళ మీకు డైరెక్ట్ గా మాట్లాడే కష్టం ఉంటే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. ఈ పోస్టర్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఒక మార్కెటింగ్ పర్సన్ లాగా థింక్ చేయండి. ఓకే, టూ మచ్ టెక్స్ట్. ఓకే, ఇంకా ఇమేజ్, ఇంకా ఓకే, కాల్ టు యాక్షన్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఫోన్ నంబర్ మెన్షన్ చేయలేదు. ఆ ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ పీపుల్ మనం తీసుకున్నాం, వాళ్ళు ఎవరు ఇక్కడ ఈ పర్టికులర్ సైట్ కి వెళ్ళి టైప్ చేసుకొని ఆ తర్వాత పోస్టర్ కి వెళ్ళి నాకు ఇది కావాలని ఎవరు మాట్లాడారు. సో అంత టైం ఉండదు పీపుల్. సో పీపుల్ ఆర్ వెరీ లేజీ. మన మార్కెటింగ్ లో ఫస్ట్ పాయింట్ మీరు ఎట్ నోట్స్ చేసుకోవాలంటే మనం ఎవరిని టార్గెట్ చేస్తామంటే లేజీ పీపుల్ ని టార్గెట్ చేస్తాం. అప్పుడు వాళ్ళకి ఈజీఎస్ యాక్సెస్ మనం ఇస్తే మాత్రమే ఆ మార్కెటింగ్ అనేది అక్కడ సక్సెస్ అవుతుంది. సో పర్సన్ అది పోస్టర్ చూస్తుంటేనే వాళ్ళకి ఎటువంటి డీటెయిల్స్ మనం ఇవ్వాలో అవి అని తెలిసిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఉంది, ఓకే, స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అప్పుడే ఆ పర్సన్ వల్ల అఫోర్డ్ అవుతుందా లేదని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ లొకేషన్స్ ఎక్కడ, వైజాగ్ ఉంది, వైజాగ్ లో ఎక్కడ లొకేషన్, సో అవి మిస్సింగ్ అవుతుంది ఇక్కడ. మెయిన్ కాల్ టు యాక్షన్స్ లేదు. ఏ నంబర్ కాల్ చేయాలో అది లేదు. దెన్ మెయిన్ వైజాగ్ లో ఎక్కడ, అది లేదు. దెన్ ప్రైజింగ్ స్టార్టింగ్ ఫ్రమ్, అది లేదు. సో ఒక పోస్ట్ అనేది మెయిన్ గా మనం సేవ్ చేయాలంటే మనం ఏంటంటే కాల్ టు యాక్షన్ అండ్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఉండో అవన్నీ మనం లింక్ చేసుకోవాలి. అప్పుడే ఆ పోస్టర్స్ అనేవి జగదీష్. స్టార్టింగ్ ప్లాట్స్ ప్రైస్ కూడా మెన్షన్ చేయొచ్చా సార్ అప్పుడు దానిలో? అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్వేర్ ఫీట్ లో ఎలాగ మెన్షన్ చేస్తారు కదా. అదే సార్, కస్టమర్ అదే. ఓకే. కస్టమర్ అట్రాక్టివ్ చేయాలంటే మనం ఆ కస్టమర్ కి అఫోర్డబుల్ అని చూపించాలి. అంటే స్టార్టింగ్ ప్రైస్ మనం ఎగ్జాక్ట్ గా కాకుండా స్టార్టింగ్ ప్రైస్ చెప్పాలా సార్? అవును, బేస్డ్ ఆన్ స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్ అవును, ఫీట్. అవును. ఇప్పుడు ఫర్ ఓకే సార్. ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇప్పుడు ఒక కార్ ఉంది, ఆ కార్ కి ప్రైస్ తెలిస్తే మాత్రమే కదా నా వల్ల అది పర్చేస్ చేయడానికి అవుతుందా లేదా అని తెలుస్తుంది. అదే సార్, ఎక్స్ షోరూమ్ ఒకటిను ఆన్ రోడ్ ఒకటి. అవును, బట్ కార్ కూడా సిస్టమ్ ఇప్పుడు వైజాగ్ చాలా డేస్ అవుతుంది కదా. ఓ, ఓకే సార్. వైజాగ్. సో ఈ పోస్టర్ చూస్తారా? సో నెవర్ ఎవర్ బిఫోర్ అంటే వాళ్ళు సేవ్ అప్ టు 60,000 అండ్ ఇయర్లీ సేవింగ్స్ అంటే ఆ కార్ కి మీకు 880 వాల్యూ వస్తుంది. 880 పాయింట్స్ కవర్ చేయాలి, అన్ని కవర్ చేస్తున్నారు. జీరో డౌన్ పేమెంట్ ఇస్తున్నారు. అప్పుడు మనకు డౌన్ పేమెంట్ ఇచ్చిపోయింది. దెన్ ఆన్ 100% ఆన్ రోడ్ ఫండింగ్ ఇస్తున్నారు. దెన్ దానికి 59,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. అప్పుడు ఆ పర్సన్ అట్లీస్ట్ ఓకే మనం ఏంటి ఒకసారి కనుక్కుందామని కంపల్సరీ కాల్ చేస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ నంబర్ వేయలేదు చూసారా. ఇది మాక్సిమం వాళ్ళు ఎలా రన్ చేస్తారంటే యాడ్స్ లో రన్ చేసినప్పుడు ఇలాంటి పోస్టర్స్ వాళ్ళు వాడుకుంటారు. అప్పుడు యాడ్స్ పైన నంబర్స్ వస్తుంది. ఇంకా ఈ పోస్ట్ ఉంది.
సో ఈ పోస్టర్ చూసారు అందరూ, ఓల్డ్ పోస్టర్, బట్ ఇక్కడ చూసారా ప్రైసింగ్, స్పెషల్ ఎడిషన్, స్పెషల్ ఇయర్ అండ్ ప్రైస్ అండ్, ఎందుకంటే మన ప్రైసింగ్ అనేది చాలా క్రూషియల్ పార్ట్. ఒక మార్కెటింగ్ కంటెంట్ లో ప్రైసింగ్ ఉంటే మాత్రమే ఆ పర్సన్ వల్ల అఫోర్డ్ చేయగలరా లేదా అని తెలుస్తుంది ఇక్కడ. ఓకేనా? సో రియల్ ఎస్టేట్ లో మీరు ప్రైసింగ్ పెట్టాలి. ఎలా పెట్టాలంటే స్టార్టింగ్ ఫ్రమ్ అలా పెట్టాలి. లేదంటే అక్కడ ఇప్పుడు ఇది చూసారా భూమాల, ఓపెన్ కమర్షియల్ ప్లాట్ క్లోజ్ టు భోగాపురం ఎయిర్పోర్ట్. సో ఇక్కడ లొకేషన్ పెట్టారు, నియర్ బై 830 ఉంది పెట్టారు, అండ్ ఆ కమెంట్ ఇక్కడ ఇది ఎందుకు ఇలా ఉంటుంది, ఈ పర్టికులర్ నేమ్ కింద చాలా వెండర్స్ ఉంటారు. ఆ వెండర్స్ ఈ పర్టికులర్ ఇమేజ్ ని తీసుకొని వాళ్ళ డీటెయిల్స్ పెట్టుకొని చేసుకుంటారు. ఈ ఇమేజ్ చూడండి. సో పర్ స్క్వేర్ యార్డ్ 880, 15,000 పెట్టుకున్నారు వాళ్ళు. సో 880 ఇస్తున్నారు, మినిమం 150 స్క్వేర్ యార్డ్ మీరు తీసుకోవచ్చు, 880 ఉంది. సో ఇలా పెడితే మాత్రమే ఆ పర్టికులర్ పర్సన్ అక్కడే డిసైడ్ అయిపోతారు, ఓకే మన వల్ల అవుతుందా లేదని. ఆ తర్వాత కంపల్సరీ దీనివల్ల ఏంటవుతుందంటే అన్నెసెసరీ లీడ్స్ అనేది రాదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైట్ గా మన ఆడియన్స్ రావచ్చు, మన ప్రైస్ పెట్టాలని అందరూ కాల్ చేసి జస్ట్ కనుక్కుంటారు, ఓకే ప్రైస్ ఎంత చెప్పండి, మినిమం రేట్ ఎంత, మాక్సిమం రేట్ ఎంత అడుగుతుంది. దానివల్ల మనకి టైం అనేది లాస్ అవుతుంది అక్కడ. బట్ ఇదే మన స్టార్టింగ్ ప్రైస్ పెట్టేస్తే ఆ స్టార్టింగ్ ప్రైస్ ఎవరు అఫోర్డ్ చేయగలరో వాళ్ళే వస్తారు మనకి. ఓకే జగదీష్, ఇది క్లియర్ అయిందా మీకు స్టార్టింగ్ ప్రైస్ ఎందుకు పెట్టాలని? ఓకే, సో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఫుడ్ ట్రక్ పోస్టర్స్. ఇది ఎవరు అడిగారు? రాహుల్ అడిగారు కదా. రాహుల్ మీ హ్యాండ్ రైస్ అయింది ఒకసారి. ఓకే, సో మీరు క్వశ్చన్ అడగవచ్చు, దీనిలో మీకు ఎలాంటి సజెషన్ కావాలి? సార్ అంటే అట్రాక్టివ్ గా ఎట్లా ఉండాలి పోస్టర్స్ అనేసి సార్ ఫుడ్ బిజినెస్ మీద. సో ఫుడ్ బిజినెస్ పైన ఫుడ్ అట్రాక్టివ్ గా ఉండాలి యాక్చువల్లీ. అంటే పోస్టర్స్ ఎట్లా అని సార్ చూపిస్తాను మీకు. ఓకే. సో ఇలాంటి ఇమేజెస్ మనం పెట్టకుండా లైక్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక యుఎస్ క్లయింట్ కి వర్క్ స్టార్ట్ చేస్తాను, అక్కడ వాళ్ళ ఇమేజెస్ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వీళ్ళ ఇమేజెస్ వస్తే మీకు తెలుస్తుంది ఆ ఫుడ్ అనేది క్రిస్పీగా ఉండాలి. చూసారా, ఇలాంటి డిషెస్ మనం చూసినప్పుడు ఈ సెక్షన్ చూడండి. ఇక్కడ మనం ఇక్కడ పర్టికులర్ డిష్ ని మనం ప్రమోట్ చేసినప్పుడు ఈ డిష్ మనం హైలైట్ అవ్వాలి. సో మన డిష్ ఫోటోస్ ఉండాలి, తర్వాత ప్రైసింగ్ ఉండాలి, ఆఫర్స్ ఉండాలి, అండ్ లొకేషన్ లైక్ కాంబో ఆఫర్స్ కానీ అలా మనం పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈజీ సేలబుల్ బిజినెస్ ఫుడ్, బట్ ఆ ఫుడ్ కి ప్రాపర్ డెకరేషన్ ఉండాలి. లైక్ ఫుడ్ చూస్తుంటేనే ఓకే మనం వెళ్ళి ట్రై చేయాలి, ఆ హైప్ ఉంటే మాత్రమే ఆ పోస్ట్ సక్సెస్ అవుతుంది. మీరు అలా చేయకుండా మామూలుగా మీ వెహికల్స్ ని ఇలా ఉంది కదా ఇలా తీసి పెట్టి దానికి ఒక పోస్టర్ పెడితే ఎవరు చూడరు. మీ దగ్గర సిగ్నేచర్ డిష్ ఏది ఉంది, మీరు హైయెస్ట్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ డిష్ నా దగ్గర చాలా చాలా బాగుంటుంది, ఆ డిష్ ని మీరు ప్రమోట్ చేయాలి. లైక్ ఇది కూడా చూడండి, అన్లిమిటెడ్ రిఫండ్స్ అట్ 149. అప్పుడు మీరు 830 లిస్ట్ ఇస్తారో అది పెట్టుకొని ఆ 149 మీరు హైలైట్స్ తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్ రాహుల్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఎస్ జగదీష్. సార్ ఇప్పుడు అలాంటప్పుడు అది ఇప్పుడు ఉంది కదా సార్, ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి కదా, అవును, అది మనం ఇప్పుడు మెన్షన్ చేసేటప్పుడు మార్కెటింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్ టైమ్ క్లోజింగ్ టైం కూడా ఉండాలా సార్? అది కంపల్సరీ కావాలి కదా. ఓకే సార్, అంటే ఎప్పటి ఎందుకంటే నుంచి ఇప్పుడు స్టార్ట్ ఫర్ చేస్తారు, ఎగ్జాంపుల్ ఎప్పుడు క్లోజ్ అవుతారు?
అవును. ఇప్పుడు టైమింగ్ తెలిస్తే మాత్రమే మన ఆడియన్స్ వచ్చి డిసప్పాయింట్మెంట్ అవ్వరు. మీరు పోస్ట్ పెడతారు, అవునవును. ఓకే ఫైన్. ఆ పోస్ట్ వాళ్ళకి నచ్చింది. నచ్చి డైరెక్ట్ గా వస్తున్నారు. వచ్చినప్పుడు మన బండి లేదనుకోండి, డిసప్పాయింట్ అవుతారు, మళ్ళీ రారు కదా. సో ఎప్పుడైనా సరే బిజినెస్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కస్టమర్ వచ్చినప్పుడు మనం యాక్సెసిబుల్ ఉండాలి అక్కడ. ఆ పర్టికులర్ బిజినెస్ మీరు ప్రమోట్ చేస్తే ఏదర్ కాంటాక్ట్ పర్సన్ కానీ ఏదర్ రెస్పాన్సిబుల్ పర్సన్ కానీ అక్కడ ఉండాలి. అప్పుడే కస్టమర్ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు బిజినెస్ ని. క్లియర్ అండ్ జగదీష్ మీకు? ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఉమన్. ఉమన్ పర్సన్ ఎవరు అడిగారు వాళ్ళు రైస్ యువర్ హ్యాండ్. నేను అన్మ్యూట్ చేశాను మిమ్మల్ని. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఎనీ స్పెసిఫిక్ థింగ్ చెప్పండి. సార్ ఇప్పుడు మెయిన్ ఏమంటే ఏదైనా సరే ఉమెన్స్ ఫ్యాషన్ అంటే కలర్ఫుల్ గా మ్మ్. లైక్ ఆ ఫ్యాషన్ కి తగ్గట్టు ఉంటుంది కదా సార్. బట్ ఇప్పుడు దానికి అవును. హైలైట్ అంటూ ఏదన్నా ఉంటుందా? ఇప్పుడు మెడికల్ అంటే మీరు బ్లూస్ అవి చూపించారు కదా. సో ఏదైనా ఉంటుందా లేదా? ఉమెన్ ఫ్యాషన్ లో టూ థింగ్స్ ఉంది. ఒకటి ఎయిదర్ హై క్వాలిటీ పోస్టర్స్, ఇలా ఉంది చూసారా, ఇలాంటి పోస్టర్స్ అని చాలా హై క్వాలిటీ. ఎందుకని మనం మన డ్రెస్సెస్ కానీ మన థింగ్స్ కానీ ఒక మోడల్స్ దగ్గర ఇచ్చి మనం అది పెడతాం. అలానప్పుడు అక్కడ కలర్ అనేది నాట్ అ మ్యాటర్. సో మీ బ్రాండ్ కలర్ అండ్ మీ డ్రెస్ ఓరియంటెడ్ కలర్ ఉంటే చాలు. బట్ మనం బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఆఫర్స్ మనం మెన్షన్ చేయాలి, కలెక్షన్స్ చూపించకూడదు. మీకు ఈ ఆఫర్స్ ఉంది, కాంబో ప్యాకేజ్ ఉంది. ఎందుకంటే కలెక్షన్ అన్నప్పుడు జస్ట్ ఒక ఇమేజ్ ఉంటే వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళ కోసమే మనం ఏదైనా ఒక మోడల్ మనం సెలెక్ట్ చేసుకొని ఆ మోడల్ ఫొటోస్ పెట్టాలి. ఆ కలెక్షన్స్ నేమ్స్ మెన్షన్ చేసుకొని దాని రిలేటెడ్ సమ్ కైండ్ ఆఫ్ డమ్మీ ఇమేజెస్ పెట్టుకొని ఆఫర్స్ మెన్షన్ చేయాలి. ఆ ఆఫర్స్ మనకి లీడ్స్ తీసుకొస్తుంది టెక్స్టైల్స్. ఓకే సార్. సో 10 minutes మోర్. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీరు రేస్ యువర్ హ్యాండ్, వీ కెన్. క్వశ్చన్స్ లేదా ఎవరికి? ఓకే, సో బాయ్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. బాయ్.